నమస్కారం. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ ద్వారా మీ అందరికీ స్వాగతం. ముచ్చటగా 3 రోజులు సంక్రాంతి పండుగ ఎంతో సంబరంగా జరిగింది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో. ముగ్గులు, రంగవల్లులు, రకరకాల వంటలు, అలాగే కొన్ని ప్రాంతాలలో పొట్టేలు పందాలు, కోళ్ల పందాలు, అలాగే డూడు బసవన్నలు, గంగిరెద్దుల ఆటలు, చాలా బాగా ఆనందంగా జరిగినటువంటి ఈ పండుగ 3 రోజులతో ముగిసి పల్లెలకు వెళ్ళిన జనమంతా మళ్ళీ పట్టణం చేరుకుంటున్నారు. విద్యార్థులు పండుగ తర్వాత మళ్ళీ ఎగ్జామ్లకు సిద్ధమవుతున్నారు. ఇది పరీక్షల సమయం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు అతి త్వరలో ఉన్నందున చక్కటి జాగ్రత్తలో పిల్లలు చదువుకునేందుకు వారికి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. వారిలో దిగులును దూరం చేయండి. వాళ్ళు ఆహ్లాదంగా ఉండడానికి వారికి సహకరించండి. వారితో కాసేపు సమయం గడపండి. అదేవిధంగా గాలిపటాల సీజన్. గాలిపటాలు ఎగిరేసేటప్పుడు చిన్నపిల్లల దగ్గర తప్పనిసరిగా పెద్దలు ఉండవలసిందిగా మేము మనవి చేస్తున్నాము. మేడలపై, దాబాలపై, రైలింగ్ల వద్ద కాళ్ళు జారి అదుపు తప్పి కింద పడితే ప్రాణానికే ప్రమాదం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చైనా మాంజా అతి ప్రమాదకరమైంది. అది ఒకవేళ తెగి గొంతుకు తగిలిందా ప్రాణం హరీమని వెళ్ళిపోతుంది. ఇలా గొంతులు తెగి ప్రాణం మీదకి తెచ్చుకున్న పరిస్థితిలోని ఎన్నో పత్రికలు రాస్తూనే ఉన్నాయి. దయచేసి చైనా మాంజ వాడకండి. అది నిషేధించబడింది. చైనా మాంజ వాడడం నేరం కూడా. కాబట్టి పిల్లలు దాబాలపై, రైలింగ్లపై గాలిపటాలు ఎగిరేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇదంతా ఎందుకండి? హాయిగా పిల్లలు ఆహ్లాదంగా గాలిపటాలు ఎగిరేయడానికి మైదాన ప్రాంతానికి కాసేపు వెళ్ళండి. వారికి ఆనందంగా ఉంటుంది, మీ భరోసా ఉంటుంది. హ్యాపీగా ఆ గాలిపటాలు ఎగిరేస్తారు. మళ్ళీ వాళ్ళ చదువులో వాళ్ళు మునిగి తేలుతారు. ధన్యవాదాలు. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్.